ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అర్జెంట్‌గా ఫ్యాట్ తగ్గించుకోవాలంటే వాట్ ఈస్ ద అంటే ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గదు కొంతమంది. వాట్ ఈస్ ద బెస్ట్ వే అండి? 80% ఎప్పుడైనా డైట్ అండి. ఎక్సర్సైజ్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ రిక్వైర్డ్. కాకపోతే ఎక్సర్సైజ్ అనేది 20% అయితే మీకు డైట్ ఈజ్ 80%. మీరు తినే ఫుడ్డే ఇట్ మేక్స్ యూ. సో వాట్ యూ ఈట్ అంటే డైటరీ మోడిఫికేషన్లో నేను ఏమి తినను, మధ్యాహ్నం కొంచెం అన్నం తింటాను, వైట్ రైస్ తింటాను, మళ్ళీ రాత్రి వరకు ఏం తినను అంటారు. అట్లా కాకుండా ఏంటంటే మీరు తినే దాంట్లో కూడా క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తాం చాలా మంది అనుకుంటారు ఇడ్లీ తింటున్నాం, దోశ తింటున్నాం, చాలా లైట్గా తింటాం, మేము 2 ఇడ్లీలు తింటాము అనుకుంటారు. బట్ మీరు క్యాలరీస్ కంపేర్ చేస్తే ఇడ్లీలో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మీరు వేసే బ్యాటర్లో వైట్ రైసే ఉంటుంది. అదే రీప్లేస్ చేసుకోండి, దాన్నే మిల్లెట్స్తో రీప్లేస్ చేయండి, మీకు క్యాలరీస్ తగ్గుతుంది, ఎనర్జీ తగ్గుతుంది. అండ్ ఆల్సో మీరు తీసుకున్న క్యాలరీస్కి ఎక్స్పెండిచర్ చేసిన క్యాలరీస్కి బ్యాలెన్స్ మెయింటైన్ కావాలా. మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అసలు మనం తినేది ఇంటేక్ ఉంది తప్ప ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ గెటింగ్ అక్యుములేటెడ్ ఇన్ ద బాడీ ఇట్స్. సో మరి ఐడియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాలరీస్ చూస్తే మీరు 3 మీల్స్ డే అనుకుంటే ఏ మీల్ నుంచి మీకు ఎక్కువ క్యాలరీస్ పెట్టుకుని ఏ మీల్ నుంచి తక్కువ పెట్టుకుంటే బెటర్? షుడ్ ఆల్వేస్ బి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా హెవీ మీల్ ఉండాలండి, లంచ్ తగ్గించుకోవాలి, అండ్ డిన్నర్ షుడ్ బి వెరీ మినిమల్. అంటే డిన్నర్లో ఎట్లా ఉండాలంటే జొన్న రొట్టెలు. పాతకాలంలో చాలా మంది రాత్రిపూట పగలు అంతా జొన్న రొట్టెలు తినేది, ఇప్పుడు ఎవరు తింటలేరు. బట్ జొన్న రొట్టెలు అట్లాంటి నైట్లో తినడం ఇట్స్ వెరీ గుడ్, ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, మీకు ఫిల్లింగ్ కూడా ఉంటుంది, అండ్ ఇట్ గివ్స్ సెటైటీ ఆల్సో. మీరు 1-2 జొన్న రొట్టెలు మంచి వెజిటేబుల్తో తింటే అది కడుపు నిండుగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, షుగర్ స్పైక్స్ ఉండవు, దట్స్ ఆల్వేస్ హెల్దీ. డైరీ మానేస్తే చాలా మంది వెయిట్ తగ్గుతున్నామని ఈ మధ్య చెప్తున్నారు. ఒక 1 మంత్ నేను అసలు కంప్లీట్గా వీగన్గా ఉన్నాను, అస్సలు నాకు వెయిట్ బాగా తగ్గిపోయిందని. డస్ ఇట్ హ్యాపెన్ అండి? డైరీలో ఇప్పుడు చూస్తే ఇప్పుడు డైరీలో మీరు మిల్క్ తీసుకోండి, ఇప్పుడు హోల్ మిల్క్ కూడా ఎక్కువ తీసుకుంటే డెఫినెట్లీ మీకు అందులో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది. అండ్ పన్నీర్ ఉంది, పన్నీర్ కూడా ఇప్పుడు అంతా అడల్టరేటెడ్ పన్నీర్, ఇట్స్ నాట్ లైక్ రియల్ పన్నీర్ ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం. వీటిలో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్తో పాటు ఇట్స్ ఆల్సో గెటింగ్ ఫ్యాట్ కంటెంట్. అండ్ మిగతా వీగన్ అయిన తర్వాత ద రీజన్ మోస్ట్లీ ఏముంటుంది అంటే వీళ్ళలో క్యాలరీ కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది వీగన్స్లో కంపేర్ టు డైరీ ప్రోడక్ట్స్లో. డైరీ ప్రోడక్ట్స్లో డెఫినెట్లీ క్యాలరీస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటాయి ఫ్యాట్స్తో పాటు. బట్ వెన్ యూ గో బికమ్ ఎ వీగన్ అక్కడ క్యాలరీ కంటెంట్ అనేది బాగా తగ్గుతుంది. లైక్ వెజిటేబుల్స్, ఓన్లీ ప్యూర్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు, అండ్ ద డైట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఇట్స్ రెడ్యూసింగ్ ద క్యాలరీ కౌంట్. కాబట్టి మరి డైరీతో ఆ జాగ్రత్తలు వీ హ్యావ్ టు రియలీ టేక్. సో వెజిటేబుల్స్ ఆర్ బెస్ట్ అంటారా? అంటే కంపేర్ టు బికాస్ ఫ్రూట్ షుగర్ పెరిగిపోతాయి, మనకి ఫైబర్ కావాలి, కొద్దో గొప్ప న్యూట్రియంట్స్ రావాలంటే ద బెస్ట్ ఫుడ్ గ్రూప్ ఏదంటే ఈ మధ్య బై డిఫాల్ట్ వెజిటబుల్స్ అని చెప్తున్నారు అందరూ. యా, సో వెజిటబుల్స్ అండ్ కాకుండా మన మీల్లో కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉండాలంటారు? మన రెగ్యులర్ డైట్లో ప్రోటీన్ ఇస్ అరౌండ్ 20 to 30 grams ఆఫ్ ప్రోటీన్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. అండ్ కార్బ్ కంటెంట్ షుడ్ బి వెరీ లెస్. Carbs around 100 to 150 of grams for the whole day. Oh, no, I mean for the meal, per meal. The calorie count should not cross around 1800 to 2000 kilocalories per day manaki. And for a normal functioning yes, healthy adult with decent regular normal activities, not like extreme exercise avi leni vallu, normal activity, 30 minutes of workout atlanti valaki I think 1800 to 2000 calories are enough. హాట్ వాటర్ తో నిజంగా ఫ్యాట్ కరిగిపోతుందండి బాడీలో? హాట్ వాటర్ తాగితే చాలా మంది వాటర్ డైట్ అని చెప్పి చేస్తున్నారు. లేదండి, హాట్ వాటర్ తోని అంటే మీరు ఒక చల్ల నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు తాగడంలో మనకి ఫ్యాట్ కరగడం అటువంటిది ఏమి ఉండదు. గ్రీన్ టీ తో అండి? గ్రీన్ టీ తోని ఫ్యాట్ కరగడం అనేది ఉండదు, బట్ ద కంటెంట్స్ ఇన్ ద గ్రీన్ టీ ఆర్ గుడ్ ఫర్ అస్. సో యా, అమాంతం మెటాబాలిజం పెంచుకోవాలంటే అదర్ దెన్ ఎక్సర్సైజ్ ఏం చేయొచ్చండి? క్యాలరీ రిడక్షన్. సో బేసికలీ ఇట్స్ ఇన్పుట్ అవుట్పుట్ బ్యాలెన్స్ చేసుకోవడమే. మీరు క్యాలరీ రిడక్షన్ చేస్తే మీ మెటబాలిజం న్యాచురల్లీ రేస్ అవుతుంది.